అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్న ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారండి. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదా. కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ పరిహార మార్గం కానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చి 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడింది. జనవరి 23, 24 తేదీలో కుంభరాశి వారు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు, వారి రాకతో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని తెలుసుకోబోయేందుకు మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి రాబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు అనుకుంటే కనుక మరి ఈ వీడియోని పూర్తిగా వరకు స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. శతభిష నక్షత్రం 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి జనవరి 10, 23, 24 తేదీలో రాబోతున్నారు. వీరు నెంబర్ 1గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారు. కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు, ఆ వ్యక్తి ఎవరు, వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేసి వీళ్ళ జీవితం మార్చడానికి వాళ్ళకి రాబోతున్నారు, మరి వాటికి ఆ వ్యక్తికి ఎలా కారణం అవుతున్నారు, కుంభరాశి జాతకుల ఒక వ్యక్తి వల్ల ఎలా మహర్జాతకులుగా మారబోతున్నారు, వీరు కోరుకున్నవి ఎలా జరగబోతున్నాయి అన్నీ కూడా ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. మరి కుంభరాశి వాళ్ళకి పుట్టిన వారికి చాలా వరకు ఎక్కువ జ్ఞాపశక్తి అనేది ఉంటుంది. ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు పొల్లిపోకుండా చెబుతూ ఉంటారు. ఈ రాశి గలవారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఏ పని చేసినప్పటికి కూడా ఆ పనిని వాళ్ళు చాలా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. వాటిలో ఎక్కడ కూడా స్వార్థం అనేది ఉండదు. నిస్వార్థంతో అన్ని పనులు చకచకా చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు వీళ్ళు ఆ పని చేస్తే మంచిదా కాదా అనే ఆలోచన వల్ల కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఎలాంటి ఆశ లేకుండా మాత్రం పనులు చాలా చక్కగా వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ గొప్ప లక్షణం కూడా చెప్పుకోవచ్చు. తమ ఆలోచనలు ఎవరికి కూడా కుంభరాశి వారు తెలియనివ్వరు. తమ రకంగా చెప్పాలంటే వీరు ప్రతి విషయాన్ని చాలా వరకు గోప్యంగా ఉంచుకుంటూ ఉంటారు. పక్కన వాళ్ళకు కూడా చెప్పేటువంటి స్వభావం వీళ్ళకి ఉండదు. వీరు చేసే ప్రతి పనిలో వీళ్ళు చాలా వరకు ముందుంటాలని అనుకుంటారు. చాలా సున్నితమైన స్వభావం కూడా కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారు ఏ చిన్న మాట అన్నా కూడా ఆ మాట మర్చిపోకుండా జీవితాంత కాలం గుర్తుపెట్టుకుంటారు. అంతేకాకుండా కొన్ని విషయాలు అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తూ ఉంటారు. వెంట నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల అస్సలు కానే కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ పని చేయడం వల్ల మంచి అవుతుంది అనుకుంటే సరే, చెడు అవుతుందేమో ఆలోచించి కొన్నిసార్లు చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు. ఈ ఆలస్యం చేయడం వల్ల కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెట్టుకుంటారు. కొంతగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రము ఏమాత్రం వాళ్ళు వెనకడుగేయరు. ఏదైతే అయిందని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కుంభరాశి వారు ఎక్కువ ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట భోజనాన్ని అస్సలు ఇష్టపడతారు. వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళటానికి మాత్రమే ఉంటాయి. వాటిలో వీరు ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటారు కూడా. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఒక పనిని మొదలు పెడితే చాలు, దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలుపెట్టినప్పటికీ ఎన్నో ఆటంకాల వల్ల కానివ్వచ్చు, లేదా ఈ కుంభరాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల దాన్ని కావచ్చు. అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు అయితే ఉండవు. మరి ఈ కుంభరాశి వారికి ఆవేశం ఎక్కువ. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల వీరు ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీరికి ఈ కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ప్రజా సంబంధాలు, విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీళ్ళు దిట్టులను కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి సందేహం అనేది వీళ్ళకి లేకుండా ఏ పనైనా ఖచ్చితంగా చేసేస్తారు. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో వీళ్ళు అటు ఇటుగా ఒడిదుడుకు లోనై కూడా ఉంటారు. అంటే ఈ కుంభరాశి వారు ఎత్తు పొలాలు ఉన్నప్పటికి కూడా చాలా కొద్ది సమయంలో వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు. అవన్నీ సర్దుకునేలా చేస్తారు. ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అస్సలు అందదు. కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రము
డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి అవసరమైనప్పుడు సొమ్ము సర్దుబాటు కాదు. ఇతరుల యొక్క సక్సెస్‌కు మాత్రం వీరు చాలా వరకు దోహదపడుతూ ఉంటారు. ఈ కుంభరాశి వారు కారకులని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం యొక్క కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటువంటి వ్యక్తి రావడం జరుగుతుంది. ఆ వ్యక్తి రాక వల్ల వీరు తొందరలోనే నెంబర్ 1గా ఎదుగుతారని, నెంబర్ 1గా అంటే రేపు జనవరి 23, 24 తేదీలో ఆ వ్యక్తి వీళ్ళ జీవితంలోకి రాబోతున్నారు. వీరి జీవితానికి వాళ్ళు రావటం వల్ల చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అతని వల్ల టోటల్‌గా వీరి జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరంటే వారు ఎవరో కాదు. మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు. మీ మంచి కోరినటువంటి చాలా మంచి గొప్ప మనసున్నటువంటి ఆ వ్యక్తి, వాళ్ళు వచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగటము, ఆదాయ మార్గాలు పెరగటంతో వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో జనవరి 23, 24 తేదీలో ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితం చాలా వినూత్నంగా మారబోతుంది. ఇదంతా జరగడానికి కారణము ఆ వ్యక్తి రాక వల్లే. అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు, ఉద్యోగం ఇచ్చేటువంటి టైంలో మీకు పరిచయమైన వ్యక్తి కావచ్చు, లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే జర్నీస్‌లో మాకు చాలామంది తారసపడుతూ ఉంటారు కదా! వాళ్ళలో ఒకరై ఉండొచ్చు. లేదా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, మీ కుటుంబంలో వాళ్ళు కావచ్చు, మీ దగ్గర చుట్టాల వాళ్ళే ఉంచడు. ఏ క్షణానైనా మీకు వాళ్ళతో ముడిపడి తెలియదు కానీ, వాళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంతమందికి ఇలా ప్రయత్నాలు చేసేటప్పుడు కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు. కానీ అతను రాక వల్ల మాత్రం మీ జీవితం చాలా టోటల్‌గా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో, అప్పటినుంచి కుంభరాశి వారు నెంబర్ 1గా ఎదిగిపోతారని చెప్పుకోవచ్చు. వారి యొక్క తలరాత కూడా మార్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కానీ ఈ కుంభరాశి వారు జనవరి 23, 24 తేదీలో ఆ వ్యక్తి సపోర్ట్ వల్ల మీకు ప్రతి పనిలో కూడా విజయం అయితే తోడవుతుంది. మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాలు మీకు చెప్తూ ఉంటారు వాళ్ళు. వారిచ్చే సలహాలు, సూచనల వరకు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీకు తెలుస్తుంది. వారి స్వభావం వల్ల మీరే చాలా వరకు మారిపోతారు. మీరు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలుంటాయి, ఎలా మాట్లాడకూడదు, ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి, ఏ విధంగా ఇతరులను నొచ్చుకోకుండా మాట్లాడాలి, మాకు పనిని పూర్తి చేస్తే ఆ పని ఎలా అనేది ఉండాలి, ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులాగా బోధిస్తారు. ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవచ్చు. అందువల్ల చేసేటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి మీకు కనిపిస్తుంది. ప్రమోషన్ల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటినుంచో ఎదురు చూసినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ మీకు ఊహించని విధంగా మీ ముందుకు వస్తాయి. ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి నిజంగా ఆ పర్సన్ లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి జీవితంలో ఈ వ్యక్తి తోడవటం వల్ల వీరికి అన్ని రకాలుగా ఊహించినటువంటి పరిణామాలు అయితే జరగబోతున్నాయి. ధనవర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతూ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది. మీరు ఏ స్కూల్లో అయితే సీటు కావాలనుకుంటున్నారో ఆ స్కూల్లో ఖచ్చితంగా సీట్ అనేది లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఆస్తి అనేది రాబోతుంది. ఇలా చాలా రకాలుగా మీకు ఆర్థికంగా అయితే చాలా రకాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వాటన్నిటిని కూడా వాళ్ళు పరిష్కార దిశగా మిమ్మల్ని నడిపిస్తారు. ఆ సమస్యలను చూసి కుంభరాశి వారు భయపడుతున్నప్పుడు ఆ భయం అనేది తొలగిపోవడానికి వీరు చాలా వరకు మీకు సలహాలతోటి ముందుకు నడిపిస్తారు. ఈ విధంగా కుంభరాశి వారికి 23, 24 తేదీలో అన్ని రకాలుగా ఆ వ్యక్తి రాకతో మీ జీవితమే మారబోతుందని చెప్పుకోవచ్చు.